సుదీర్ఘమైన ప్రస్తావనలో ఎవరు కూడా ఊహించని పరిణామం ఈరోజు మనం అందరం ఇంత అద్భుతంగా ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ప్రతి ఒక్కరి హృదయాల్లో మనం కష్టపడి నిలబడిన తీరు, అదేవిధంగా రాష్ట్ర ప్రజల కోసం ఒక అంకిత భావంతో ఒకే ఒక ఆలోచనతో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం నిలబడాలి, అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్లాలనే ఒక పట్టుదలతోటి ప్రెసిడెంట్ గారు చేసిన ప్రయత్నం మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందించాలి. ఎందుకంటే దాని ద్వారానే మనం ఇంత దూరం రాగలిగాం. ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ అని అన్నారు ఆయన. సో ఈరోజు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది ఆ 100% స్ట్రైక్ రేట్ యొక్క విలువైన స్టేట్మెంట్ వెనుక ఏ విధంగా ఆలోచించారు అనేది. కేవలం సంఖ్య కోసం సీట్లు తీసుకుని నష్టపోవడం కాదు, ప్రతి సీటు కూడా మనం విజయం సాధించాలనే ఒక పట్టుదలతోటి తీసుకొచ్చిన నిర్ణయాన్ని మనందరం కూడా గర్వపడాలి. నాగబాబు గారు చెప్పినట్టు ఈ ఎన్నికల్లో మనం చూసింది ఏంటంటే ప్రెసిడెంట్ గారి నాయకత్వం, క్షేత్రస్థాయిలో మన జన సైనికులు, వీర మహిళలు వాళ్ళు నిలబడిన తీరు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులతో చిన్న చిన్న గ్యాప్లు ఉన్నా కూడా ఎక్కడ పట్టించుకోకుండా అందరం కలిసికట్టుగా వెళ్ళాలి ముందుగానే ఒక పట్టుదలతోటి వాళ్ళు ఏ విధంగా పనిచేశారో మనందరం క్షేత్రస్థాయిలో చూసాం. నిలబడాలి, ఒక బాధ్యత ఉంది మన పైన. దయచేసి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఏ విధంగా కష్టపడి ప్రజల యొక్క ఆదరణ మీరు సంపాదించుకున్నారో, పార్టీకి మంచి పేరు తీసుకొచ్చారో, అదే ఆదరణ ప్రతి ఒక్క ఓటర్ అని అనుకుని ప్రతి ఒక్క పౌరుడి దగ్గరికి వెళ్ళి మన పార్టీ గురించి, ప్రభుత్వం గురించి, చేసే కార్యక్రమాల గురించి మీరు మనస్ఫూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది ఒక సువర్ణ అవకాశం. రాష్ట్ర ప్రజలు కూడా ఆ విధంగా ఆశీర్వదించారు, ఎన్నడూ లేని విధంగా. కాబట్టి ఎంతో బాధ్యత ఉంది మన పైన. చక్కగా ప్రతి ఒక్కరికి సేవాభావంతో జనసేన పార్టీ ఏ విధంగా నిలబడేదో, అంశాలపైన ఏ విధంగా నిలబడేదో ఆ రెండు బేస్ చేసుకుని మీరు ప్రజల్లోకి మనస్ఫూర్తిగా తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరిలో చేర్చే విధంగా మీరు కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రెసిడెంట్ గారికి మరొక్కసారి మన అందరి తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.